అంతా పాపమే కనబడుతుంది. పాపము తలరాత కాకపోతే మనకేం వస్తుంది? 4 గోళ్ల మధ్య పాపము, పేపర్లో పాపము, టీవీలో పాపము, సెల్ ఫోన్ లో పాపము, ఈ తరతరాల తలరాతను రాసింది దేవుడని తెలుసుకోకుండా ఈ పాపము లోకం మధ్య పరిశుద్ధుడిగా బ్రతికిన లోతుగా కనబడట్లేదా? ఆ పాపపు వ్యభిచారపు సమస్యల మధ్య, వ్యభిచారపు తలంపుల మధ్య గదుల దగ్గర నిలబడి అయ్యో లోకం ఇలాగైపోయిందే, బాలులు మొదలుకున్న పిల్లల వరకు వ్యభిచారము చేస్తూ చచ్చిపోతున్నారు, ఏంటి ఈ పరిస్థితి అని నిలబడిన తన తరాలలో నాశనం అయిపోతున్నాయి కదా అని ఒక నీతిమంతుడు విజ్ఞాపన. అది కనపడదు మనకి, అది కనపడదు. లోతు గారిలాగా నా భక్తిని సరిదిద్దుకున్నానా, లోతు భార్యలాగా కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నానని తలరాత మనకి కనబడదు. అప్పుడు ఏం జరిగింది అనేది ఆలోచించగలిగితే ఆదాము తరం మారింది, నోవహు తరం మారింది, ఆ తర్వాత మోషే గారి తరం మారింది, ఇదిగో ఆకాను తరం మారింది, యెహోషువ గారి తరం మారింది. న్యాయాధిపతులు వచ్చేసరికి రాజులు లేరు,